సంవత్సర కాల పరిమితిని పూర్తి చేశారు. ఇది ఎలా ఉందంటే దిగ్విజయంగా సంవత్సరాల కాలం విశ్వవిద్యాలయ దినదినాభివృద్ధికి వారు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిజిస్ట్రార్ గా తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించిన సందర్భంగా వారికి జరుపుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమం నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంప్లాయీస్ కి, అలాగే టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కి, రీసెర్చ్ స్కాలర్స్ కి, స్టూడెంట్స్ కి, ఈ యూనివర్సిటీ పత్రికా బృందానికి వేదికను అలంకరించేటువంటి రమేష్ బాబు గారు, రిజిస్ట్రార్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం వారికి, అలాగే వేదికలు అందించినటువంటి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా అనిపిస్తోంది. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ గా శ్రీమతి పి అనిత మేడం గారు సంధికాలం అంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్, అంటే ఒక వైస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన సందర్భం మధ్యలో ఆమె పదవులు అనేది చాలా నిర్వర్తించారు. అత్యున్నతంగా నిర్వహించినటువంటి మన వైస్ ఛాన్సలర్ శ్రీ రమేష్ బాబు గారికి ఈ సందర్భంగా మన కరతాళ ధ్వనుల ద్వారా ఒకసారి అనిత మేడం గారు మేము సమకాలికులమే, కాకపోతే అకాడమిక్ పరంగా మాత్రమే మా ఇంటరాక్షన్ జరిగేది. కానీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మేడం గారితో నేను ఎప్పుడు పర్యటన నేను చార్జ్ తీసుకున్న ప్రిన్సిపాల్గా తీసుకున్నప్పటి నుంచి ఆమె యొక్క స్టైల్ నాకు చాలా నేను చాలా మంది వైస్ ఛాన్సలర్ చూశాను. మనం 35 ఏళ్ళ ప్రవర్తించినటువంటి వైస్ ఛాన్సలర్ను అసలు వీళ్ళ కింద మనం ఎందుకు పనిచేయాలా అన్న భావన కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ను మేము ఇంతకు చూసాం. కానీ ఒక అనిత మేడం గారిని చూస్తే అదేది కనిపించదు. చాలా చిరునవ్వుతో, చాలా సహనంగా, ఎప్పుడు చూసినా ఉద్యోగులకు సంబంధించిన మంచి జరుగుతుందనే భావంతోనే, లేదు విద్యార్థులకు సంబంధించి లేకపోతే ఒక రకం యూనివర్సిటీ అభ్యున్నతి కోసం బాగుపడే అంశాలు కానీ, నిర్ణయాలు కానీ, లేకపోతే ఆ రకమైనటువంటి ఆదేశాలు కానీ ఆమె స్టైల్లో ఉంటాయన్న నేను నమ్ముతున్నాను. చాలా తొందరలోనే నేను జస్ట్ ఒక నెలలో 2 నెలలు మాత్రమే ఆమె నాయకత్వంలో పనిచేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, బికాస్ యు ఆర్ మోర్ రిజర్వ్డ్ ఫర్ ఎనీథింగ్, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఈ సందర్భంలో ఇంతటి ఏ రకమైన అలజడి లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యూనివర్సిటీని మీరు ఇద్దరు సమాంతరంగా సమస్యలు ఉన్నప్పటికీ చాలా సాధించినందుకు అందరి తరఫున మీకు మీ ఇద్దరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ర్యాష్గా మాట్లాడే సందర్భం లేదు, ఆదేశించిన సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. చెప్పింది ఓకే చూస్తున్నాము. సో అలాంటి వ్యక్తులతో నిజమైన కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంది. మనం అనుకుంటాము ఓకే చాలా భయపడిస్తే కానీ పనులు జరగవని చెప్పి అనుకుంటాం. కానీ సో మేడం గారు వచ్చిన సందర్భంగా చాలామంది ఇంతకుముందు నాన్ బోర్డర్స్ బయట వేయాలంటే చాలా రిస్క్ పడేది. కానీ ఎంత సున్నితంగా అయిపోయిందో నాకు ఇప్పటికీ ఒక రకంగా మేడం మీరు ఏమి మరి ఎంత సులువుగా మరి ఆ సమస్య పరిష్కారం ఏందో ఉన్నట్టుండి అనేది మాకు నిజంగా ఉంది. ఇప్పుడు హాస్టల్ ఎంప్లాయీస్ కూడా సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. అక్కడ రిపేర్స్ జరిగాయి. ఓకే అక్కడ సంబంధించి ఒక మెనూ కూడా బాగా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అలాగే ఎంప్లాయీస్ సిఏఎస్ సంబంధించి కానండి, లేకపోతే మిగతా అదనాలు డెఫినెట్గా మీరు ఉండుకుంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. గతంలో నేను చాలా చూశాను. వైస్ ఛాన్సలర్ మన పదవి
స్వీకార సందర్భంగా కానీ లేకుంటే 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా కానీ చాలా రకాలైనటువంటి విన్యాసాలు జరిగేవి. ఆ విన్యాసాలు నాకు ఒకసారి అనుకుంటే ఎందుకు ఇవన్నీ అవసరమా అని అనుకునేవారు. తప్పెట్లు కానివ్వండి, బ్యాండ్లు కానివ్వండి, పటాసులు కానివ్వండి, లేకపోతే పూల కిరీటాలు కానివ్వండి, ఇవన్నీ చూశాను. చాలామంది వైశాంతులు చూశాను అని అనిపించేది. అది ఎందుకు ఆర్భాటాలు జరిగిపోయాయి. కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మీటింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకు ప్రశాంతంగా ఉంది అంటే అవేమీ లేకుండా, ఆర్భాటాలు ఏమి లేకుండా చాలా ప్రశాంతంగా ఆత్మీయంగా ఎందుకుందంటే వైస్ ఛాన్సలర్ గారి కార్యదక్షతకు సంబంధించి కలిసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆమె 1 year పాలన పైన చాలా వందల వేల మంది ఉండకపోవచ్చుగాక, కానీ ఆత్మీయంగా ఉన్నవారు మాత్రమే చాలా. ఒక అడ్మినిస్ట్రేటర్గా రమేష్ బాబు గారు నిజంగా చాలా సక్సెస్ అవుతాడు అనేది ఎందుకంటే మేము చూసాము. మా జూనియర్లుగా ఉంటూ మాకు సంతకం పెట్టరా బాబు అని అందగాడ మేము కూడా మేము చిత్కారాలు ఎదుర్కొన్న సందర్భాలతో కంపేర్ చేసుకుంటే రమేష్ బాబు గారి యొక్క స్టైల్ చాలా మాట్లాడుతుంది. సో మిగతా విషయాలు అందరికీ సమస్యలు ఉంటాయి. అది ఎస్కే యూనివర్సిటీకి మరీ ఎక్కువగానే ఉంటాయి. మన ఉద్యోగస్తులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, అధ్యాపకులకు సంబంధించి కానివ్వండి, అన్ని రకాల సమస్యలు చాలా సమర్థవంతంగా కొన్నిటినైనా వదలకుండా అన్నిటినీ వాళ్ళు అటెండ్ అవుతూ వాళ్ళు చేస్తున్నటువంటి విధానానికి చాలా వారికి మనస్ఫూర్తిగా ఈ విజయోత్సవ సంబంధించి వారు నిజంగా అర్హులే అని చెప్పేసి నేను భావిస్తూ స్వాగతం పలుస్తూ ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా ఆయన కూడా 1 year పూర్తి చేసుకున్నారు రెక్టార్గా. ఈ యొక్క చాలా రకమైనటువంటి సంత స్వభావం ఎవరిని ఏమనుకోకుండా వాళ్ళ కెరీర్లో ఒక మంచి మేడం గారికి మరి సన్మానం చేయడానికి అడిగాము. మేడం గారు సన్మాన కార్యక్రమం ఆత్మీయ సన్మానం రావడం సంతోషము. మరి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మేము వచ్చిన తర్వాత మేము ఏ ప్రాబ్లమ్స్ని ఏదైనా డిమాండ్ తీసుకుంటే నవ్వుతూ మా యొక్క పనులను చేయడం జరిగింది. ఎప్పుడే కానీ ఏ విషయంలో మేము కూడా మేడం గారు మమ్మల్ని ఏ సమస్య అడిగినా కూడా మాకు తీర్చడం జరిగింది. నిన్ననే మన ఫైనాన్స్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ జరిగింది. అది ఆ విషయంలో అయితే మేడం ధైర్యంగా స్టెప్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ చేస్తారేమో అనేటువంటి ఒక 10 రోజులు టైం ఇచ్చి అపాయింట్ చేసింది. మరి ఈ సభాముఖంగా మాకు ఫైనాన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసిన మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ప్రమోషన్స్ అయితేనేమి, తర్వాత లోన్స్ అయితేనేమి, ఇవన్నీ ఇన్ టైంలో మాకు ఇవ్వడం, సరెండర్ ఎన్కాష్మెంట్ లీవ్ మరి ఇంతకుముందు ఎప్పుడో అక్టోబర్ నవంబర్లో మాకు ఇచ్చేటట్టు వాళ్ళు అథారిటీస్. కానీ తర్వాత ఓల్డ్ సిస్టమ్ అంటే గత 4 సంవత్సరాలు కింద ముందు ఉన్నటువంటి ఈ ఏప్రిల్లోనే సరెండర్ ఇవ్వడం సంతోషకరంగా. మరి వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు ఇంకా ఈ విధంగానే ఇంకా మన రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా వస్తే మన యొక్క అన్ని సమస్యలు అన్ని ఏంటంటే తెలిసి మేడం కాబట్టి మనకు అన్ని విధాలా బాగుంటుందని ఆ భగవంతుడు మేడం గారికి ఈ అవకాశం కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు ఆయన కూడా మన అసోసియేషన్ కూడా ఎప్పుడైనా కానీ పోయినా కూడా మనకు హెల్ప్ చేశారు. ఆయన యొక్క వారికి కూడా మరి చేసి పెట్టారు. అదేముందిలే చేసేద్దాం, ఇదేముంది చేసేద్దాం అనేటువంటి కాన్సెప్ట్తో మనకి మేడం గారితో సహకరించి ఆయనతో సహకరించి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫైనాన్స్ ఆఫీసర్ సిఏ మిగతావన్నీ కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఫైనాన్స్ ఆఫీసర్ చేసిన తర్వాత దాంట్లో డిఆర్ కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరగా ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారు.
వారికి సభాముగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలం కూడా మనకు 2-3 తారీఖులో కొత్త ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సహకరించి ఏమాత్రం ఢిల్లీ లేకుండా జామీన్ లేకుండా 2-3 తారీఖుల్లో జీతాలు ఇవ్వాలని ఫైనాన్స్ ఆఫీసర్ తెలియజేస్తున్న ఈ అవకాశం ఉద్యోగులందరికీ టైం సెల్ ఉద్యోగుల తరఫున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గొప్ప పండగ వాతావరణంగా భావిస్తుంది కనిపిస్తుంది. అలాగే మరి ఏదో ఒక ఆర్గనైజేషన్ అనుకోకుండా గవర్నర్ తిమ్మప్పన్న గారు మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్ మన వీసీ గారు, మన అదే గారు రెక్టర్ గారు, రిజిస్టర్ గారు, మనమందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి మనం అన్ని సంఘాలు ఒక్కొక్కరు లేకపోకుండా అందరూ కలిసి ఒకసారి సన్మానించుకోవాలనే ఆలోచనతో మరి అందరూ కలిసి మాట్లాడుకోవడం జరిగింది. చాలా సంతోషం అన్న, థ్యాంక్ యూ అన్న మీకు ఫస్ట్. అదేవిధంగా మరి ఏ కార్యక్రమం అయితే మనము ఈరోజు నిర్మించుకుంటున్నాము, గొప్ప వరం, గొప్ప శుభదినం. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు మన యూనివర్సిటీకి రావడం చాలా అదృష్టం. మరి కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా రెక్టర్ గారు కూడా చాలా సౌమ్యుడు, మన ఉద్యోగుల పట్ల చాలా సౌమ్యంగా గురించి ఏ చిన్న సమస్యలు ఉన్నాయి కానీ పరిష్కరించే దిశగా మాట్లాడి చేయాలని భావం కలిగిన వ్యక్తి. మరి సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేడం గారు వైస్ ఛాన్సలర్గా చేపట్టినప్పటి నుంచి మన టైం స్టేట్ ఉద్యోగుల పట్ల, ఉద్యోగుల విధి విధానాల పట్ల అసోసియేషన్లో మేము వెళ్ళినప్పుడు మేడం గారు మాతో చెప్పిన విషయాలు ఏమైతేనేమి, ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ చాలా చక్కగా, ఏ సమస్య ఉన్నా చాలా చక్కగా మాకు చెప్పడం జరిగింది, తెలియజేసింది. అదేవిధంగా మా టైం స్టేట్ ఎంప్లాయీస్ ఇద్దరు, ఒక ఫస్ట్ చంద్రాయుడు గారు అనారోగ్యం ఇంజనీరింగ్ కాలేజీలో చనిపోయినారు. మరి వారి కుటుంబానికి కూడా వాళ్ళ కొడుకుకి డెలివరీ కింద ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబం ఆదుకున్నారు. మరి అదేవిధంగా మహబూబ్ బాషా ఇంజనీరింగ్ కాలేజీలోనే కూడా ఆయన కూడా చనిపోయినారు. సో ఆయన కూడా యాక్చువల్గా మినిమం స్కేల్గానే ఇవ్వాలి, గతంలో మినిమం స్కేల్గా ఇచ్చినారు. మరి అదేవిధంగా మినిమం స్కేల్ కూడా ఇవ్వాలని మేము రిప్రజెంట్ చేయగా మన మేడం గారు, రిజిస్టర్ గారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ అయిన తర్వాత చేసుకుంటామని కూడా చెప్పారు. అంతవరకు వాళ్ళ కుటుంబ పోషణ కోసం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కనీసం డైలీ వేజ్ కింద చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సఫర్ కాకుండా మరి పోషించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ఉండమని సార్ చెప్పడం, మేడం గారు ఆదేశాల ప్రకారం మేడం సార్ చెప్పడం, వారు అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కరోనా టైం నుంచి ముందుగానే ఇంకా హాస్టల్లో కానీ ఇందులో కానీ హాస్టల్లో ఎంప్లాయీస్ కూడా అంతకాలం 10 మంది టైం స్కేల్ ఎంప్లాయీసే ఉన్నారు. వారు కూడా అదేవిధంగా మరి డైలీ వేజ్ కింద ఇవ్వడం జరిగింది. సో వారి కుటుంబాలకు కూడా మేడం గారు మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ చేసుకొని వారు కూడా మినిమం స్కేల్గా ఇస్తే బాగుంటుందని అసోసియేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదే మేడం గారికి, రెక్టర్ సార్ గారికి, అదేవిధంగా రిజిస్టర్ సార్ గారికి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, సో ముఖ్యంగా మీ పరిపాలనలో అద్భుతమైన ఉద్యోగులకు జీతాల విషయంలో ప్రభుత్వంతో 90 కోట్ల రూపాయలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి తెచ్చారు. అదేవిధంగా 10 కోట్ల రూపాయలను టైం స్కేల్, మినిమం స్కేల్ ఉద్యోగులకు సపరేట్గా బడ్జెట్ అలాట్ చేయడం అనేది ఒక విజయమని నేను ఈ సందర్భంగా అభివర్ణిస్తున్నా. ఎందుకంటే గతంలో ఏ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్లు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. మరి ఆ 10 కోట్ల రూపాయలు ఈ టైం స్కేల్, మినిమం స్కేల్ ఎంప్లాయీస్కు ఈ 10 నెలలకు అయినటువంటి జీతం పోను, ఇంకా ఒక 2 కోట్ల రూపాయల దాకా మిగిలే అవకాశం ఉందని తెలిసింది. మరి మినిమం స్కేల్ ఉద్యోగస్తులకు 16,000 రూపాయలు జీతం ఇస్తున్నారు సార్. గతంలో 20,000 రూపాయలు చేశారు. మళ్ళీ ఎందుకో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి పాలకులు 4,000 తగ్గించినారు. ఆ 4,000 రూపాయలు కూడా మీ హయాంలో ఈ 2వ సంవత్సరంలో మరి వాళ్ళకు జత చేసి 20,000 రూపాయలు ఇస్తే ఆ ఉద్యోగస్తులు కూడా చాలా ఆనందపడతారని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తా ఉన్నా. ఇక ముఖ్యంగా నేను బీడీ కళాశాలలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను సార్. బీడీ కళాశాల ప్రధాన కళాశాలకి కొంచెం దూరంలో ఉంది.
మరి అక్కడ మీరందరూ ఒక దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ సమావేశానికి మా పీజీ కళాశాల విద్యార్థులు కూడా అత్యధిక స్థాయిలో వచ్చారు. మరి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రొఫెసర్ బి అనితా మేడం గారికి, వేదిక మీద ఉన్న నాన్ టీచింగ్, టైమ్ స్కేల్, మినిమం స్కేల్, హాస్టల్ అసోసియేషన్ నాయకులకు, అదేవిధంగా టైమ్ స్కేల్, మినిమం స్కేల్ ఎంప్లాయీస్కు, రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్కు, ప్రెస్కు ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడదామని ఉంది కానీ ఆ మైక్ ఆంజనేయ సార్ దగ్గర సేపు సంవత్సరం జూలై 22న నేను రిజిస్ట్రార్ ఎఫ్ఎస్సిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదే సంవత్సరం అదే జూలై 31 లోపల ముగియాల్సినటువంటి నా ప్రయాణం రిజిస్ట్రార్గా ఈ సంవత్సర కాలం తోసుకుంటూ రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తెలియకుండానే ఒక సంవత్సర కాలం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేని విధంగా ఫీల్ అవుతూ ఒక సంవత్సర కాలం గడిపామనేటటువంటి భావన అయితే నాలో ఉంది. ఇందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైస్ ఛాన్సలర్ అనితా మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇవ్వడమే కాదు, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఏదో ఒకటో అరో పనులు చేశామనేటటువంటి భావన నాలో ఉంది. ఎందుకంటే నాకు అంటే చాలామందికి తెలియకపోవచ్చేమో, నాకు మేడం గారు వైస్ ఛాన్సలర్గా జీవో వచ్చిన తర్వాత గ్రీట్ చేసేదానికి పోయినప్పుడు మాత్రమే ముఖ పరిచయం ఉంది. నాకు పరిచయం లేనటువంటి టీచింగ్ స్టాఫ్, అంటే నాన్ టీచింగ్ కాదండి, టీచింగ్ స్టాఫ్ 2000 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక 3-4 నాకు అంత ముఖ పరిచయం లేకపోవచ్చు, కానీ ఆ 3-4లో మేడం గారు కూడా ఒకరు. మేడం గారు వైస్ ఛాన్సలర్ అయినాక మాత్రమే నేను అంటే గ్రీట్ చేసేకి వెళ్ళినప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మిత్రులు. సో నన్ను మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ అయినాక చూసిన, నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ మేడం గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సర కాలంలో నాకు మేడం గారితో పాటు ప్రిన్సిపాల్స్ అందరూ కానీ, లేదా డైరెక్టర్స్ కానీ, డీన్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, సెక్షన్ హెడ్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, టైమ్ స్కేల్, మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. సో మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే మేము ఒక సంవత్సర కాలం ప్రయాణాన్ని పూర్తి చేశామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలంటే ఒక లీడర్, అదేవిధంగా టీం వర్క్, ప్రతి విషయంలోనూ ఇక్కడ సార్ వాళ్ళు ఏదో ముఖస్థుతి చెప్పినారు కానీ నేనే మహేష్ బాబు కాదు, అర్జునుడు కాదు, రేసుగురం కాదు. జెస్సీ మేడం గారు చెప్పినట్లు రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్, ఎస్కే యూనివర్సిటీలో రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ రమేష్ బాబు. అనునిత్యం నా మైండ్లో, నా మనసులో ఆ ఆలోచనే ఉంది. ఈ రిజిస్ట్రార్ పోస్టు తాత్కాలికం, మరీ ముఖ్యంగా నేనున్నది ఎఫ్ఏసి, ఏ క్షణమైనా కింద మరి నా సీట్లోకి నేను పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి విషయాన్ని అనునిత్యం మనసులో పెట్టుకునే ఈ పదవి లేదా ఈ పోస్టులో పనిచేస్తూ ఉన్నా. కాబట్టి నేను అవన్నీ ఏమి కాదు, నేను మామూలు రమేష్ బాబునే. అదేవిధంగా లీడర్షిప్, మామూలు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, కామర్స్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనే ఉంటాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ కావడానికి అందులో ప్రధానమైనది నేను నమ్మే 2 విషయాలు. ఒకటి ఏబుల్ లీడర్షిప్, రెండవది టీం వర్క్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్స్, టీం వర్క్, ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫంక్షనింగ్లో అనేటటువంటిది. సో అదే విషయం మేము ఇక్కడ ఎవరు ఒకరిగా ఇండివిజువల్గా సాధించింది ఏమీ లేదు, ప్రతి విషయంలో కూడా టీం వర్కే. ముఖ్యంగా మున్నేడం సాధించినట్టు హాస్టల్స్లో కూడా, హాస్టల్ విషయంలో కూడా టీం వర్క్. ప్రతి ఒక్క డిప్యూటీ వార్డెను, ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఆల్ టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల మనం
పోలీస్ వారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిల్లలను స్టూడెంట్స్ను ఒప్పించి మెప్పించి మొత్తం హాస్టల్స్ ఇంక్లూడింగ్ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ కృష్ణ హాస్టల్ కూడా వెకేట్ చేయించగలిగాం, దాన్ని ప్రక్షాళన చేయగలిగాం. సో ఈ అన్నిటికీ ప్రధాన కారణం టీం వర్క్. ఒకరు చేసేది ఒకరు సాధించేది అది చాలా తక్కువ. అందరూ కలిసి పనిచేస్తేనే మనం అద్భుతమైనటువంటి విజయం. అంటే మనం సిఎఫ్ఎంఎస్కు మన శాలరీస్ పోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేట్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు, వైస్ ఛాన్సలర్కు, రిజిస్ట్రార్కు మేజర్ టాస్క్ రెగ్యులర్గా శాలరీస్ పెన్షన్స్ పే చేయాల్సినటువంటి పరిస్థితి. సో రెగ్యులర్గా 1వ తేదీనో లేదా ఫస్ట్ వీక్లోనో ఏ నెల జీతాలు పెన్షన్లు ఆ నెల పే చేస్తే అది దాదాపు సగం విజయం సాధించినట్టే ఉంటుంది. అయితే చాలా యూనివర్సిటీలు అందుకు మేము వచ్చినాక కూడా మార్చి ఏప్రిల్ దాకా కూడా మనం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మనకు గత సంవత్సరం వచ్చిన 100 కోట్లు 23-24 బిల్లులు 26 కోట్ల వరకు ట్యాప్ అయి ఏప్రిల్లో 24-25 బడ్జెట్లో వచ్చిన గ్రాంట్లో ఆ బిల్లులు పేమెంట్ జరగడం వల్ల మనకు డిసెంబర్కే గ్రాంట్ అయిపోయింది. డిసెంబర్ వరకు కూడా 1 నెల 2 నెలలో వెనుకగా మనం శాలరీస్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక జనవరి ఫిబ్రవరి శాలరీస్కి అయితే గగనం. అడిషనల్ గ్రాంట్ 14,40,00,000 తెచ్చుకున్నాం. అది ఎన్ని రకాల ఇబ్బందులు పడినామో మార్చి నెల అంతా, అంటే అన్ని రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి చివరిగా మనం ఆ అడిషనల్ గ్రాంట్ తెచ్చుకొని ఆ 2 నెలల జీతాలు కూడా పొందడం జరిగింది. ఒకవేళ అది రాకపోయింటే, అడిషనల్ గ్రాంట్ రాకపోయింటే ఈ సంవత్సరం మొత్తం కూడా 1 నెల లేదా 2 నెలలు ఆలస్యంగానే మనం జీతాలు పే చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దానికి ప్రత్యేకంగా మన నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిమ్మప్పను ప్రత్యేకంగా అభినందించాల్సింది. ఎందుకంటే పనులన్నీ మొదలుపెట్టి 2 వారాలు 10 రోజులు శనివారం ఆదివారం సెక్రటేరియట్ ఉన్నది కాబట్టి వచ్చి మరి అట్లా 2 వారాలు 10 రోజులు అక్కడే ఉండి ఆ గ్రాంట్కి సంబంధించినటువంటి ఫైల్ మూమెంట్ మొత్తము దాని దగ్గరుండి ఆయన ఆ గ్రాంట్ను సాధించడం జరిగింది. సో ఈ అడిషనల్ గ్రాంట్ శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ఫైల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారికి కూడా వెళ్ళింది. హెచ్ఆర్డి మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎప్పుడు ఆ ఫైల్ మూమెంటే కాదు ఇతరత్ర కూడా ఎప్పుడు అవసరమైనా కూడా మన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, టైమ్లీ ఇన్వాల్వ్మెంట్, ఎప్పుడు ఫోన్ చేసి లేదా పోయి కలిసి ఈ విషయం ఉంది పలానా దగ్గర ఉందంటే వెంటనే ఫోన్ చేసి స్పందించినారు. సో వాళ్లకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రెజరీ వాళ్ళ ఆ స్టాఫ్ అందరికీ కూడా యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు పెట్టి మాకు సన్మానం చేస్తున్నందుకు. సన్మానం అవసరం లేదు కానీ మీ మాటల సన్మానం చాలా మాకు వాల్యుబుల్. బికాజ్ ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది మీ దగ్గర నుంచి, ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ అన్నది. సో అది వచ్చింది. మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఇకపోతే ఈ 1 ఇయర్లో ఏం జరిగిందని ఫైనాన్స్ పార్ట్ రిజిస్ట్రార్ గారు చక్కగా చెప్పారు. మీకు ప్రశాంతంగానే ఉంది కానీ మాకు అంత ప్రశాంతంగా ఏం లేదు. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 months అయితే అసలు ఇంకా చాలా నాకు బీపీ షుగర్లు రాలేదు కానీ మొత్తం హెయిర్ అంతా పోయింది. సో అది ఉండింది, బాగా స్ట్రెస్ ఉండింది. దాన్ని తట్టుకొని బై గాడ్స్ గ్రేస్, నేను ఇంకా అంతే చెప్పగలను, డెస్టినీ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్ ద కన్సర్న్ పార్టీస్ ఇది క్యారీ ఆన్ చేసి ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. బహుశా మీ అందరూ ఇంతమందితో నేను మాట్లాడడం ఇదే లాస్ట్ టైం కావచ్చు కాబట్టి కొన్ని విషయాలు కొంచెం ఎలాబరేట్గా చెప్దామని అనుకుంటున్నాను ప్రెసిడెంట్ గారి పర్మిషన్తో. మీరందరూ చాలామంది చాలా ఇష్యూస్ పరిష్కరించినారు, చాలా వరకు సమస్యలు ఇస్తున్నారు అని చెప్పారు. కానీ సాల్వ్ అయితే నా పీరియడ్లో అయినాయి, కానీ ఈ ప్రాసెస్ మొదలుపెట్టింది చాలా ముందు. చిన్న ఎగ్జాంపుల్స్, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ గురించి మన బాడీస్, మన కమిటీస్ వేసింది. తర్వాత 2 కమిటీస్ పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చినాయి. తర్వాత ఈసీలో కూడా అప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడూ జరిగిపోయింది, నా పీరియడ్లో కాదు.
నేను చేసిందంతా ఈ పీరియడ్లో దాన్ని ఫైనలైజ్ చేసి వైండ్ ఆఫ్ చేయడం మాత్రమే. సో క్రెడిట్ అంతా నేను తీసుకోలేను. కాకపోతే ఫైనల్గా దాన్ని ఒక షేప్ తెచ్చి దాన్ని ముగింపు అయితే చేసాము మా పీరియడ్లో. అలాగే ప్రమోషన్స్ ప్రాసెస్ కూడా, ప్రమోషన్స్ ప్రాసెస్ అప్లికేషన్ కాన్ఫర్ చేయడం ఇవన్నీ 2 years బిఫోర్ నుంచి జరుగుతున్నాయని విన్నాను నేను. వీటిని ఒక ఫైనల్ షేప్కి నా పీరియడ్లో వచ్చింది. సో ఈ క్రెడిట్ షుడ్ గో టు ఐ థింక్ మెనీ సక్సెస్ వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్. నా అకౌంట్లో వేసుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఇన్ఛార్జ్నే కదా, ఏమీ చేయకూడదు, ఇలాగే ఉండాలి అనుకోకుండా ఉన్న ప్రాసెస్ని కంటిన్యూ చేసి ఒక అదేమంటారు ఇల్లు సర్దుకుంటాం కదా, అలాగా సర్దుకొని వచ్చేవాళ్ళు మళ్ళీ క్లమ్జీగా పెట్టి వదిలేయకూడదు కదా, అందుకని కొంచెం సర్ది పెట్టి నీట్గా టైడ్గా పెట్టి అప్పగించడానికి రెడీగా ఉన్నాం అనమాట. అది మేము చేసింది అదే. అయితే టు స్టార్ట్ విత్ నేను యాక్చువల్గా వైస్ ఛాన్సలర్ ఛార్జ్ తీసుకునేటప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు అకాడమిక్ విషయాలు తప్ప అడ్మినిస్ట్రేటివ్ విషయాలు అస్సలు ఏమీ తెలియవండి. తీసుకున్నప్పుడు నాకు ఈ సర్వీస్ మ్యాటర్స్లో అస్సలు ఐడియా లేదు. నేను అన్నీ నేర్చుకున్నదంతా ఫస్ట్ 2 to 3 months మాత్రమే, అంతవరకు నాకేం తెలియదు. నేను డిపార్ట్మెంట్లో హెడ్షిప్ బీఓఎస్ చైర్మన్ తప్ప బయట అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు లేను. కానీ ఒక మొండి ధైర్యంతో జీవో వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నా చేతిలో పెట్టారు. 35 years ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాను. ఒకసారి ఏదో పొజిషన్ ఇస్తే ఐ షుడ్ నాట్ గో బ్యాక్. దాన్ని నాకు చేత కాదు, నేను చెయ్యలేను అని చెప్పకూడదు అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అయితే నేర్చుకున్న ఒక 2-3 monthsలో నేర్చేసుకోగలిగాను. సర్వీస్ మ్యాటర్స్ గురించి కూడా ఒక ఐడియా వచ్చింది. అయితే ఏ ప్రియర్ నాలెడ్జ్ లేకోకుండా ఈ పొజిషన్కి రావడం ఒక విధంగా అడ్వాంటేజ్ అయింది యూనివర్సిటీకి. ఎందుకంటే నాకు ఎవరి గురించి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. ఎవరి అంటే ముందు జరిగిన ప్రాసెసెస్ అవి ఎందుకు ఆగాయి ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. నేను చూసిందంతా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, లీగల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఈ విషయాలు చేయవచ్చా చేయకూడదా, ప్రీవియస్ ప్రాక్టీస్ ఏంటి, ఇవి మాత్రమే చూసి పనులను ముందుకు వెళ్ళడానికి అనుమతించడం జరిగింది. అలాగే మీ క్యాడరైజేషన్ కానీ మీ ప్రమోషన్స్ కానీ అవి ఎందుకు ఆపారు, వాటికి ఏమైనా ప్రాబ్లం ఉందా అడ్మినిస్ట్రేటివ్గా కానీ లీగల్గా కానీ, అవేమీ లేకపోతే ఇచ్చేయాలి కదా, అలాంటివి మాత్రమే చూసాను. కానీ నేను ఎవరి గురించో అంటే పలానా వ్యక్తి ఇలాగా, పలానా వాళ్ళు ఈ వర్గం, పలానా వాళ్ళు ఇంకేదో చేసే ఇలాంటివి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నాకు అట్లాంటి ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకపోవడం వల్ల సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత మాకు మేనేజ్మెంట్లో ఉంటుంది, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో ఇష్యూ బేస్డ్ సొల్యూషన్ అని ఉంటుంది. మేము చదువుకునేది అదే. ఒక ప్రాబ్లం మా వరకు వస్తే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక మేనేజర్గా ప్రాబ్లమ్ని ప్రాబ్లంగా చూడకుండా దానికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతాం. ఒక ప్రాబ్లం ఉంది అంటే దాని వెనక కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. ఒకటి కాదు 2-3 సొల్యూషన్స్ ఉంటాయి. కానీ అందులో విచ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని చేయడమే మేనేజర్గా మా బాధ్యత. ఇది నేను మేనేజ్మెంట్ స్టూడెంట్గా తర్వాత టీచర్గా నేర్చుకున్న పాఠం. అందుకని ఏ సమస్య వచ్చినా ఫస్ట్ దానికి సొల్యూషన్ ఏంటి, ఇది వచ్చింది మనకు అని అఫెక్ట్ అవ్వకుండా సొల్యూషన్ కోసం వెతికి బెస్ట్ అనుకున్న దాన్ని తీసుకొని చేయగలిగామన్నమాట. సో అది ఆ రకంగా నా డిపార్ట్మెంట్, నా ఎడ్యుకేషన్, మా బ్యాక్గ్రౌండ్ దానికి బాగా ఉపయోగపడింది. ఇంకా నా తోడు మా రిజిస్ట్రార్ గారు కామర్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మా ప్రిన్సిపల్ కూడా జాయిన్ అయినారు, ఆయన కూడా కామర్సే. సో దిస్ ఇస్ అ ప్రౌడ్ అకేషన్ ఫర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. ఇది ఒక కామర్స్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ లాగా ఉన్నది ఇప్పుడు.
ఈ సందర్భంగా నేను మా రిజిస్ట్రార్ గారి గురించి ఒక్క 1 or 2 words చెప్పాలి. ఆయన అన్నట్టు నాకు రమేష్ బాబు ఎవరో తెలియదండి, నిజంగానే తెలీదు. మా సీనియర్స్ రిటైర్ అయిన ప్రొఫెసర్స్ ఎప్పుడైనా డాక్యుమెంట్స్ పంపించి పలానా రమేష్ గారికి పంపిమ్మా అంటే మా అటెండర్తో పంపిస్తా అంతే. నేను అప్పుడు విన్నా ఆయన పేరు, తర్వాత నాకు తెలియదండి. అయితే 1-2 పెద్దల సలహాతో ఆయన రిజిస్ట్రార్గా ఉంచుకోవడం జరిగింది. రమేష్ దగ్గర క్వాలిటీ ఏంటంటే ఆయన కూడా నాకు తగినట్టు ఎప్పుడు ఇష్యూ బేస్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ అనాలిసిస్ అండ్ ఆప్షన్స్, సొల్యూషన్ ఆప్షన్స్ డిస్కషన్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. రెలవెంట్ డాక్యుమెంట్స్ తెచ్చి నాకు సర్వీస్ మ్యాటర్స్ తెలియనప్పుడు అంత డీప్గా చాలా చక్కగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇవి ఉన్నాయి ఆప్షన్స్, ఇంకా డెసిషన్ నాకు వదిలేసేవారు. సో పాయింట్ బై పాయింట్ అలాంటి ఇంపర్సనల్ ఇంపార్షియల్ డిస్కషన్ జరగడం వల్ల నేను చాలా వరకు రైట్ డెసిషన్ తీసుకోగలిగాను. సో ఐ థ్యాంక్ అవర్ రిజిస్ట్రార్ ఆల్సో ఫర్ ద వెరీ సపోర్టివ్ రోల్ that he played in the administration. ఎన్ని ప్రెస్సింగ్ ఇష్యూస్ వచ్చినా ఆయన కూల్గా ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇలా చేస్తామని మధ్యలో 2 జోకులు కూడా వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొంచెం లైట్ హార్టెడ్ చేసి ఇలా చేసుకొని పోవడం జరిగింది. అయితే మీరందరూ ఒక మాట అన్నారు నాదని, మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, మాకు చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా సజావుగా జరిగింది అని. అయితే దానికి రిప్లైగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీరు హ్యాపీగా ఉన్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు ఆ మాట చెప్పినందుకు కూడా వెరీ హ్యాపీ. కానీ మనమందరం ఒకటి ఆలోచిద్దాం, దానికి ప్రతిగా మనమేం చేస్తున్నాం యూనివర్సిటీకి అని ఒక్కసారి అది కూడా మనం ఆలోచించుకోవాలి. క్యాడరైజేషన్ వచ్చింది, ప్రమోషన్స్ వచ్చినాయి, భయం పోయింది, కొద్దిగా ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ వచ్చింది కదా. మరి మనం ఏం చేస్తున్నాం, మన వర్క్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యిందా, చేస్తున్నామా, ఇలాంటివి కూడా ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఇంకా డీటెయిల్గా మనం సపరేట్గా మీటింగ్ పెట్టుకుందాం ఇప్పుడు వద్దు. సో ఇప్పటికీ ఇదొక్కటి మీ అందరూ ఒకసారి ఆలోచించాలని, ఎందుకంటే నాకు రాదు నేను చేయలేను అనేది ఏది లేదు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కంప్యూటర్ ఆపరేట్ చేయగలరు. మీరు స్మార్ట్ ఫోన్స్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా, సో మీకు కంప్యూటర్ యూజ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. సో అలాంటివి నేర్చుకొని యూనివర్సిటీకి కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. అదొకటి మీతో చెప్పదలుచుకున్నాను. ఇకపోతే కొన్ని న్యూస్ పేపర్స్లో ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉంది, పాలన సాగడం లేదు, ముందుకు పోవడం లేదు, ఇవన్నీ ఎక్కడ ఉందో గొంగలి ఎందుకు ఎక్కడ పోవటం లేదో నాకు అర్థమైతే కాలేదు. ఎందుకంటే ఏమి పెండింగ్ పెట్టలేదు నేను ఉన్న పీరియడ్లో. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎన్నో సమస్యలు చాలా ముందుగా మొదలైనాయి, ఇప్పుడు సాల్వ్ అయినాయి. అలాగే నేను స్టార్ట్ చేస్తే కదా ముందులా సాల్వ్ అవుతాయి. సో దిస్ షుడ్ గో ఆన్, ద షో మస్ట్ గో ఆన్, ఎక్కడ బ్రేక్ పడకూడదు. సో దాన్ని సాగిస్తూనే ఉన్నాము. మరి ఎక్కడ ఆగిందో, ఎక్కడ గొంగలు ఉందో, ఎక్కడ పోవట్లేదో ఏమో అది నాకు తెలియదు. మరి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఇంకా ఫైనల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ అఫెక్షనేట్ వర్డ్స్ అండ్ కైండ్ వర్డ్స్, అండ్ ఎస్పెషలీ నాన్ టీచింగ్ అసోసియేషన్కి, హాస్టల్ అసోసియేషన్కి, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, తర్వాత మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ఇష్యూస్ ఏమన్నా ఇంకా పెండింగ్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది అంటే దానికి కారణాలు ఉన్నాయని అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. అవి కొన్ని కారణాల వల్ల ఆగాయి, నేను చేయకూడదు అనుకోవడం వల్ల కాదు. దే విల్ గెట్ సాల్వ్. రిజిస్టర్ గారు చెప్పుకుంటూ అన్నిటికీ టైం వస్తుంది, అన్నీ సాల్వ్ అవుతాయి. ఒకవేళ సాల్వ్ కాకపోయినా వాటికి ఒక బేస్ ప్రిపేర్ అయితే చేసాం, నియర్ ఫ్యూచర్లో సాల్వ్ అవుతాయి. ఆ హామీ
ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకేనా? వచ్చండి. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ లేడీస్ రండి, నెక్స్ట్ లేడీస్ రండి. లోకేష్ సో నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున సన్మానం వైస్ ఛాన్సలర్ గారికి సన్మానం చేస్తున్నారు. కొద్ది సైడ్ ఉండండి సార్, కొద్ది సైడ్ సార్ ప్లీజ్ కొద్దిగా బ్యాక్ రండి, చేతులు పట్టుకోండి, దాన్ని బొమ్మ పట్టుకోండి. ఓకేనా? ఓకే ఓకే సార్. రైట్ అండి. మేడం ఇటువైపు రండి, ఇటువైపు రండి. మేడం బ్యాక్ ప్లీజ్. మేడం ప్లీజ్. మేడం ఇటువైపు చూడండి. ఓకే మేడం ఓకే. BC Employees Welfare Association, Sri Sunila University. BC Employees మేడం గారిని సన్మానం చేస్తున్నారు. ఓకే 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 మేడం. సార్ నా దండ కనిపించింది. ఉండమ్మా కొద్దిగా, ఒక నిమిషం మేడం మేడం ప్లీజ్ 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 కొంచెం ఉండండి అమ్మా. ప్లీజ్ ప్లీజ్ పంపించాలా, వెళ్ళిపోవాలా కొద్దిసేపు బ్యాక్ రండి. మేడం మేడం ప్లీజ్. ఓకే, ఇంతసేపు టైం స్పెండ్ చేయండి. ఓకే మళ్ళీ ఓకే సార్ ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది. రైట్ మేడం 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 ఓకే సార్ ప్లీజ్ ఓకే. హాస్పిటల్ వాళ్ళు కూడా మేడం సన్మానం చేస్తున్నారు. హాస్పిటల్ ఎంప్లాయీస్ మేడం అంటే ఓకే మేడం చూడండి. ఓకే ఓకే మేడం. మేడం నిల్చోండి, అందరూ నిల్చోండి మేడం, నిల్చోండి. గ్రూప్ మేడం నిల్చోండి. ఓకే రెడీ మేడం ఓకే మేడం రెడీ. సార్ ప్లీజ్ మేడం ప్లీజ్. రాజశేఖర్ అందులో డిగ్రీ కాలేజ్ నుంచి సన్మానం చేస్తున్నారు. సార్ ప్లీజ్
సార్ ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే సార్ తీసుకొని 1 year అయిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం మా నాన్ టీచింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో కొన్ని సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి నాన్ టీచింగ్ వాళ్ళకు క్యాడరైజేషన్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇతర వాటిని చేయడం జరిగింది. అకాడమిక్గా మేము ఒక 4 కోర్సులు ఇంజనీరింగ్ కాలేజ్లో 4 కోర్సులు సాధించుకున్నాము ఈ సంవత్సరము. దానివల్ల స్టూడెంట్ ఇంటేక్ చాలా ఒక 1000 వరకు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల యూనివర్సిటీకి చాలా లాభం చేకూరుతుంది. ఇంకా ఇవే కాకుండా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంతకుముందు మాకున్న రూసా స్కీమ్ ద్వారా 20 కోట్లు శాంక్షన్ అయ్యాయి. నా పీరియడ్లో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకొని వైండ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా ముందుకు పిఎం ఉషా స్కీమ్ కింద 20 కోట్లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవడానికి ప్రారంభించాము, ఇనిషియేట్ చేయడం జరిగింది. క్యాంపస్ గ్రీనరీని బాగా పెంచి క్యాంపస్ బ్యూటిఫికేషన్ కోసం కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా నాకు సహాయ సహకారాలు అందించిన టీచింగ్, నాన్ టీచింగ్, ఆల్ అసోసియేషన్స్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్, స్టేట్ గవర్నమెంట్ అందరికీ నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్కే యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ బి అనిత మేడం గారు, రెక్టార్గా ప్రొఫెసర్ జి వెంకటనాయుడు గారు, రిజిస్ట్రార్గా డాక్టర్ ఈ రమేష్ బాబు అయిన మేము అపాయింట్ అయ్యి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, అదేవిధంగా హాస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ, మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళంతా కలిసి సంయుక్తంగా ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, హాస్టల్ ఎంప్లాయీస్ కానీ, టైమ్ స్కేల్ మినిమం స్కేల్ ఎంప్లాయీస్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా ఇందులో పాల్గొని మాకు అభినందనలు తెలియజేసినందుకు యూనివర్సిటీ తరఫున, వ్యక్తిగతంగా మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పనులను ఒకసారి రివ్యూ చేసుకొని భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులకు ఒక మార్గం ఏర్పడేటటువంటి వేదికగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. సో మేము ఏం చేయాలనేటటువంటి దాన్ని కూడా చాలామంది గుర్తు చేయడం జరిగింది. సో ఆ విధంగా భవిష్యత్తులో ఉన్న అన్ని వర్గాల సమస్యల్ని మాకు ఈరోజు మా దృష్టికి తీసుకొని వచ్చారు. అంటే ఆల్రెడీ మా దృష్టిలో ఉన్నాయి. వాటి పరిష్కారానికి కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా అందరూ ఉద్యోగులకి కూడా మంచి జరిగే విధంగా, యూనివర్సిటీకి మంచి జరిగే విధంగా, విద్యార్థులందరికీ కూడా మంచి జరిగే విధంగా భవిష్యత్తులో మేము నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి భావిస్తూ మీకు అందరికీ తెలియజేస్తూ, సో ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.